మెదడు మనిషి శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన భాగం. ఇక్కడ ఉండే నరాలు మనం ఊహించలేనంత సున్నితంగా ఉంటాయి. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి చోట బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్లను అమర్చటం అంటే కత్తి మీద సామే. అందుకే న్యూరాలింక్ ఈ సరికొత్త సర్జరీ రోబోను డెవలప్ చేసింది. మెదడులోని ఏ మూలకైనా అత్యంత జాగ్రత్తగా వెళ్లగలడం ఈ రోబో స్పెషాలిటీ. మన శరీరంలోని రక్తనాళాలకు చిన్న డ్యామేజ్ కూడా కలగకుండా ఈ ఇంప్లాంట్స్ను సెట్ చేస్తుంది. సాధారణంగా ఒక ఎక్స్పర్ట్ సర్జన్ చేయాలంటే గంటల టైం పట్టే ఈ పనిని ఈ రోబో చిటికెలో పూర్తి చేస్తుంది. సుమారు 1000కి పైగా సెన్సార్లను మెదడులోని మోటార్ కార్టెక్స్ భాగంలో ఇది చాలా పర్ఫెక్ట్గా అమరుస్తుంది. ఈ రోబో పనితీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇందులో మొత్తం 8 హై క్వాలిటీ కెమెరాలుంటాయి. వీటితో పాటు ఆప్టికల్ కోహెరెన్స్ టెమోగ్రఫీ అనే అడ్వాన్స్డ్ స్కానర్లను వాడుతుంది. సర్జరీ జరుగుతున్నప్పుడు రియల్ టైం నావిగేషన్తో ఇది మెదడు లోపల రూట్ మ్యాప్ తయారు చేసుకుంటుంది. ఒకవేళ లోపలికి వెళ్లేటప్పుడు ఏదైనా రక్తనాళం అడ్డు వస్తే వెంటనే దారి మార్చుకుని సైడ్ నుంచి వెళుతుంది. దీనికోసం ఇందులో 5 యాక్సిస్ సిస్టమ్స్ను వాడారు. మామూలు రోబోలు కేవలం 3 వైపులా అంటే లెఫ్ట్, రైట్, అప్, డౌన్ మాత్రమే కదులుతాయి. కానీ ఈ న్యూరాలింక్ రోబో మాత్రం టిల్ట్, రొటేట్ కూడా చేయగలదు. దీనివల్ల ఎంత కష్టమైన యాంగిల్లోనైనా ఈ రోబోటిక్ హ్యాండ్ ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఈ టెక్నాలజీతో వైద్య చరిత్రలో కొత్త శకం మొదలైందని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు గ్లోబల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది. పక్షవాతం వల్ల మంచానికే పరిమితమైన వారు తమ ఆలోచనల ద్వారానే ఇతరులతో మాట్లాడే అవకాశం ఈ చిప్ ద్వారా దక్కుతుంది. ఇప్పటికే ఒక పేషెంట్పై చేసిన ప్రయోగం సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు ఈ కొత్త రోబో ద్వారా మరింత మందికి ఈ ట్రీట్మెంట్ అందించేందుకు న్యూరాలింక్ రెడీ అవుతోంది. మెదడు సంబంధిత వ్యాధులు, శాశ్వత వైకల్యంతో బాధపడే వారి జీవితాల్లో ఈ సర్జరీ రోబో వెలుగులు నింపుతుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న న్యూరాలింక్ ప్రయాణం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.